జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్థలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పిఠాపురం మండలంలోని భోగాపురం ఇల్లింద్రాడ రెవెన్యూ పరిధిలో 1.44 ఎకరాలు, 2.08 ఎకరాలు 2 బిట్లు తీసుకున్నారు. ఇందులో 2 ఎకరాల స్థలంలో క్యాంప్ ఆఫీస్, మిగిలిన స్థలంలో ఇల్లు కట్టుకుని పిఠాపురం వాస్తవ్యుడిగా ఉంటానని బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రజలకు చెప్పారు. నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ పని వేగాన్ని పెంచారు. ఇందుకోసం ఆయన తనను గెలిపించిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపనతో ఉన్నారు. మొదటగా తన స్థిర నివాసం పిఠాపురంలో ఏర్పాటు చేసుకునేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన పిఠాపురంలో జరిగిన వారాహి సభలో బహిరంగంగా ప్రకటించారు. అయితే ఆయన కొనుగోలు చేసిన భూమి ఎక్కడా ఏంటనే దానిపై అంతా ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో ఆ వివరాలు బయటకొచ్చాయి. పిఠాపురం గొల్లప్రోలు టోల్ ప్లాజా పక్కనే ఉన్న వ్యవసాయ భూమిని పవన్ కళ్యాణ్ తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తం 3.52 ఎకరాల భూమిని ఆయన కాకినాడ జనసేన నాయకుడు, లీగల్ అడ్వైజర్గా ఉన్న తోట సుధీర్ రిప్రజెంటేటివ్గా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇల్లు, క్యాంప్ కార్యాలయంతో పాటు హెలిప్యాడ్, అలాగే కార్యకర్తల సమావేశాలకు భారీగా హాలు కూడా ఈ స్థలంలోనే నిర్మించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా, సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను. ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టి ఒక 3 ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టి వచ్చాను, రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను. ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి. నేను ఈరోజు మొత్తానికి పిఠాపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లుగా నిన్న బహిరంగ సభలో ఆయన చెప్పిన మాటలు బట్టి స్పష్టమవుతోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. సునీల్, గుడ్ మార్నింగ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా సంచలనమే అవుతుందనడానికి నిన్నటి రోజు ఆయన బహిరంగ సభలో ఏదైతే పిఠాపురాన్ని తన స్థిర నివాసం చేసుకుంటారని చెప్పిన తర్వాత నుంచి ఆయన సోషల్ మీడియాలో కూడా మోడీని సైతం కూడా పక్కన పెట్టేసినటువంటి పాపులారిటీ నేతగా ఎదిగిపోయారు. అంతలా ఆయన స్పీచ్లతో పాటు చేస్తున్నటువంటి పనులు వేగంగా ఉందనే చెప్పాలి. కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో ఆయన పోటీ చేసినప్పటి నుంచి 70,259 ఓట్ల ఆధిక్యంతో జనసేనకి జోషిచ్చారు. ఇప్పుడు పిఠాపురంలో తాజాగా 3 రోజుల పర్యటనలో కూడా అక్కడ ఉన్నటువంటి కేడర్ కి, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజల్లోని సంతోషకర వాతావరణాన్ని అయితే నింపారు అని చెప్పాలి. ఎందుకంటే అందుకే నెగ్గిన తర్వాత పిఠాపురాన్ని తన స్థిర నివాసం చేసుకుంటారని గతంలో కూడా ఆయన హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్లుగా పవన్ కూడా తాజాగా ఆయన చర్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ పూర్తిగా కూడా పని వేగాన్ని పెంచారు. ఇందుకోసం తన గెలిపించిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపంతో ఆయన ఉండగా తొలుతగా ఏదైతే ఆయన హామీ ఇచ్చిన నేపథ్యంలో తన స్థిర నివాసం పిఠాపురంలో ఏర్పాటు చేసేందుకు ఏదైతే ఎన్నికల సమయం నుంచి కసరత్తు చేస్తూ ఉన్నారు. పిఠాపురంలో జరిగిన నిన్న బహిరంగ సభ ద్వారా ఆయన కొనుగోలు చేసి భూమి ఏదైతే కొన్నానో ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారని కూడా అంత ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆయన ఒక్కసారిగా ఈ శుభవార్త చెప్పడం, నిన్న బహిరంగ సభకి కొద్ది సమయం ఆలస్యమయ్యే కారణం ఏంటి అని మీరు అడగొచ్చు. దానికి నేను ఇక్కడ స్థలం కొనుగోలుకి రిజిస్ట్రేషన్ కొంత సమయం పట్టింది, అందుకు లేటుగా వచ్చారంటూ కూడా ఆయన ఈ శుభవార్త చెప్పారు. ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి బహిరంగ సభలో ప్రజలందరూ కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే పిఠాపురం ఈ గొల్లప్రోలు టోల్ ప్లాజా పక్కనే ఉన్నటువంటి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ ని పవన్ కళ్యాణ్ తన పేరునైతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మొత్తం 3.52 ఎకరాల భూమిని ఏదైతే కాకినాడ జనసేన సిటీకి సంబంధించి కాకినాడ జనసేన పార్టీ, కాకినాడ సిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్ గా ఉన్న తోట సుధీర్ రిప్రజెంటేటివ్ గా పెట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే పూర్తి చేశారు. ఇక్కడ 3.52 ఎకరాలను కూడా 2 బిట్లుగా 1.44 ఒక బిట్టు, అలాగే 2.8 ఎకరాల భూమిని అంటే 2 డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇల్లుతో పాటు క్యాంప్ కార్యాలయం, అలాగే హెలిప్యాడ్, అలాగే కార్యకర్తల సమావేశాలకి భారీగా హాల్ కూడా ఈ స్థలంలోనే నిర్మించుకునేలాగా ఏర్పాట్లు చేస్తారు. త్వరలో దీనికి శంకుస్థాపన కూడా చేస్తారని ఇప్పుడు పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు. అయితే వాస్తవానికి పవన్ 18 ఎకరాల వరకు భూమిని
ఇదే పరిసర ప్రాంతాల్లో కొనుగోలు చేసి భారీ నిర్మాణం చేపట్టే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పూర్తిగా కూడా ఇల్లు నిర్మించుకునే అవకాశం ఉంది. అలాగే భూమి విలువ ఇక్కడ ముఖ్యంగా ఎకరం ₹1,00,00,000 పైబడి ఉంటుంది. ఇది హైవేకి చేర్చి ఉన్న ప్రాంతం కాబట్టి పూర్తిగా కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరలకు లోబడి మాత్రమే రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నారు. నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అన్నది కొనసాగించారు. అయితే పిఠాపురం మండలంలో ఏదైతే భోగాపురం, ఇల్లింద్రాడ ఈ 2 గ్రామాల మధ్యలో ఉన్నటువంటి ఆ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి భూమిని పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినందుకు ఆయా గ్రామాల ప్రజలు కూడా, ఎందుకంటే తమ గ్రామాల మధ్యలో పవన్ కళ్యాణ్ స్థలం కొనుగోలు చేశారని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మరికొద్ది రోజుల్లోనే ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టి శరవేగంగా 1 సంవత్సరం లోపే ఏదైతే విలాసవంతమైన భవనం అయితేనో ఆహ్లాదకరమైన వాతావరణంలో తన సొంత ఇంటి, అలాగే పార్టీకి సంబంధించి ఒక పెద్ద హాల్ ని, అలాగే క్యాంప్ ఆఫీసును కూడా ఇక్కడే నిర్మించుకునే అవకాశాలు అయితే ఉన్నాయని, ఆ దిశగానే ఇప్పటికే ప్లానింగ్ సంబంధించి చాలా వరకు పరిశీలించారు, బిల్డింగ్ ప్లాన్లు చూశారు. ఖాళీ స్థలం కూడా పూర్తిగా కూడా పార్కింగ్ గానీ, ఏదైతే వర్షం వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఎవరో తడిచిపోకుండా మీటింగ్లకి సంబంధం కానీ, భోజన హాల్ కానీ పూర్తి స్థాయిలో అన్ని సమకూరే విధంగా, ఏదైతే తాను హైదరాబాద్ నుంచి ఇక్కడ తిరిగి వచ్చే సమయంలో హెలిప్యాడ్ కూడా అందులోనే ఏర్పాటు చేసుకునే విధంగా పూర్తి స్థాయిలో అన్ని అంగులతో ఈ ఇంటి నిర్మాణం అయితే ఉంటుందని పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి నేతలు చెప్తున్నారు. ఇది కాకుండా మరొక 18 ఎకరాలు కూడా కొనే అవకాశం ఉంది ఖచ్చితంగా అంటూ కూడా జనసేన నాయకులు ఇప్పటికే ఆ దిశగా చూస్తూ ఉన్నారు. ఏదైతే స్థలాలంటూ కూడా ప్రస్తుతం పార్టీ వర్గాల నుంచి సమాచారం తెలిసింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ తన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అంటే కేర్ ఆఫ్ పిఠాపురం అని, తాను ఇక్కడే స్థిర నివాసిని, నేను పిఠాపురం నాదే, పిఠాపురం నా స్వస్థలం చేసుకుంటారని గతంలో ఆయన చెప్పిన దానికి ఈ రోజు హామీ నెరవేర్చుకున్నారు. తాను విజయం దిశగా ఏదైతే అఖండ మెజారిటీతో 100% స్ట్రైక్ రేట్ తో రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తాను డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన తొలిసారే పిఠాపురం నియోజకవర్గ పర్యటనలో ఈ శుభవార్త చెప్పడంతో నియోజకవర్గ ప్రజలు ఏదైతే గతంలో ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు అని మాకు నమ్మకం ఉంది, భరోసా ఉందని కూడా నిన్నటి రోజు ఈ రిజిస్ట్రేషన్ ప్రకటన చేసిన తర్వాత అందరూ కూడా ఇదే సందేశాన్ని బయటికి వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైనా ఇచ్చిన హామీని అతి త్వరగా నెరవేర్చిన నాయకుడిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక గుర్తింపు పొందారనే చెప్పాల్సి ఉంది. రైట్ వర్మ.